హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి టీటీడీ వడ. ఈ టీటీడీ వడను ఇంట్లోనే యాజ్ ఇట్ ఈస్ తిరుపతిలో ఎలా దొరుకుతుందో అలాగే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా దీనికోసము నల్ల మినపగుళ్ళను తీసుకొని ఒక 4 hours పాటు నానబెట్టేసి అది రుబ్బేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని అందులో 2 స్పూన్ల దాకా మిరియాలు వేసుకొని కొంచెం కచ్చపక్కగా దంచుకోవాలి. దీనికి పచ్చిమిర్చి కానీ ఒట్టిమిరపకాయలు కానీ యూజ్ చేయాల్సిన పని లేదు, మిరియాల కారంతోనే సరిపోతుంది. సో ఇలా కచ్చపక్కగా దంచిన తర్వాత దీని ఒక సైడ్ పెట్టేసేయాలి. ఇప్పుడు మినపపిండిని తీసుకొని అందులో ఈ మిరియాల పౌడర్ని అలాగే 1.5 స్పూన్ జీలకర్రను డైరెక్ట్గానే వేసుకోవచ్చు, డ్రై రోస్ట్ చేయాల్సిన పని లేదు. అలాగే 2 స్పూన్ల బియ్యపిండి వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కొంచెం చిటికెడు పచ్చకర్పూరం. ఈ టీటీడీ వడ ప్రసాదానికి ముఖ్యంగా ఈ పచ్చకర్పూరమే మెయిన్ ఇంగ్రీడియంట్. సో దీన్ని ఇలా చేత్తో ఇలా క్రష్ చేసుకొని ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇందులో మళ్ళీ వాటర్ యూజ్ చేయాల్సిన పని లేదు. అండ్ పిండి రుబ్బేటప్పుడు కూడా ఎలాంటి వాటర్ యూజ్ చేయాల్సిన పని లేదు. పిండి కొంచెం జిగుడుగానే ఉంటుంది కాబట్టి వాటర్ యూజ్ చేసుకోవద్దు. ఇప్పుడు ఒక పల్చటి క్లాత్ని ఇలా పరిచేసి కొంచెం పిండి ముద్ద తీసుకోవాలి. చపాతీ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్లో చెయ్యి ఇలా అప్లై చేసి దానిపైన ఇలా మెల్లిమెల్లిగా ప్రెస్ చేస్తూ ఉంటే వడలు అనేటివి బాగా వస్తాయి. మీరు పెద్దగా కావాలి అనుకుంటే పెద్దగా చేసుకోవచ్చు, బట్ మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ సైజ్ అయితే సరిపోతుంది. తిరుమలలో అయితే మరీ పెద్దగా ఉంటాయి కాబట్టి ఓకే, బట్ ఇంట్లో కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. మీకు ఎంత సన్నగా వడను ప్రెస్ చేసుకుంటే వడ అనేది అంత క్రంచీగా ఉంటుంది, ఎంత మందంగా చేసుకుంటే అంత కొంచెం నార్మల్గా క్రంచీగా ఉంటుంది. సో అది మీ ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు. ఇలా నార్మల్గా చేసుకొని ఇలా మనము బొబ్బట్లు తీసినట్టు ఇలా తీసేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవడమే. ఈ ఆయిల్ కూడా నార్మల్ హీట్లో ఉంటేనే వడ అనేది పర్ఫెక్ట్గా క్రంచీగా ఉంటుంది, లేకపోతే పిండిలా ఉంటుంది. సో ఒక్కొక్క వాయినం మినిమం ఒక 5 to 8 minutes వరకు వేయించుకోవాలి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఆయిల్ ఎంత హీట్ ఉండాలి అనేది. సో కలర్ మెల్లిమెల్లిగా చేంజ్ అవుతుంది కాబట్టి ఇలా మనం డీప్ ఫ్రై చేస్తూ ఉంటేనే ఆ స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి. సో ఇలా ఫైనల్గా ఈ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసి దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవడమే. చూసారు కదా వడలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.